మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో చేరి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. మరలా చెప్పుకోండి. దండాలమ్మ మీకు అని చెప్పుకోండి. వందనాలు చెప్పుకోండి ప్రతి ఒక్కరు. దేవుడు మీలో ఉన్న ప్రతి కోపాలు, ద్వేషాలు తొలగించునుగాక. హల్లెలూయా. బయట ఎట్టయినా ఉండండి, నాకు అనవసరం. దేవుని మందిరంలోకి వచ్చి నాకు అందరికి కలిసిమెలిసి ఉండాలి. బయట సంగతులు నాకు అనవసరం. బయట సంగతులు నాకు అనవసరం. దేవుని సేవకుడిగా దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత సరిచేసే బాధ్యత దేవుని సేవకుడిది. సరిదిద్దే బాధ్యత దేవుని సేవకుడిది. దేవుడు నన్ను పిలిచి అడుగుతాడు, ఇదిగో పలానోళ్ళు అసమాధానంగా మందిరానికి వస్తే చూస్తూ మెలకుండా ఉన్నవేంది అని అడిగినప్పుడు అప్పుడు దేవుని దగ్గర నేను తలదించుకోవాలా దేవుని దగ్గర. అందుకని దేవుడి దగ్గర తలదించుకునే స్థితికి నేను ఎందుకు రావాలి అన్న ఆలోచనతో ఒకరినొకరు ప్రేమపూర్వకమైన వందనాలు చెప్పుకోమని, పలకరించుకోమని చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రభు బలారాధన విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం నా విషయమే కాక సంఘస్థులైనటువంటి మీ బిడ్డల విషయంలో కూడా, సంఘస్థులైనటువంటి మీ విషయంలో కూడా దేవుడు నెరవేర్చుట కొరకై దేవుని సేవకుని ప్రేరేపించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ వాగ్దానము అని మనము బైబిల్లో చదువుకుందాం. జకరియా గ్రంథము 10వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము 10వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. నేను యోధా వారిని బలశౌర్యులుగా చేసేదను, యేసేపు సంతతి వారిని రక్షణను కలుగజేసి వారికి నివాస స్థలమును ఇస్తాను. నేను వారి ఎడల జాలి పడుదును. చాలండి. అక్కడ రాయబడినటువంటి వాగ్దానపూర్వకమైనటువంటి మాట, వాగ్దానముతో కూడినటువంటి మాట ఏమిటి అంటే, నేను యూదా వారిని బలశూరులుగా చేసేదను, యేసేపు సంతతి వారికి రక్షణను కలగజేసి వారి నివాస స్థలములను ఇచ్చెదను. నేను వారి ఎడల జాలి పడుదును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక శ్రద్ధగా వినండి వాక్యము. అదిగో పిల్లలు ఆడాడ వ్యవహారాలు పెట్టారు, కొద్దిగా దూరంగా కూర్చోండి. నేను అన్నీ గమనిస్తూనే ఉంటాను. బయట ఏడాడ తిరిగే పిల్లలను కూడా గమనిస్తుంటాను. మందిరంలో ఎవరు ఏమేం చేస్తున్నారో గమనిస్తుంటాను.
ఎవరు ముసుగు కప్పుకొని నిద్రపోతున్నారో గమనిస్తుంటాను. అన్న అనుకుంటాడు ముసుగు కప్పుకుంటే ఇంక ఎవరికి కనపడదులే, ఒక కొనికేద్దాం అనుకుంటారు. అందరినీ గమనిస్తూనే ఉంటాను. ఎందుకంటే నేనేమో చిన్న సంఘాలు సేవ చేసి వచ్చినోడిని కాదు, దాదాపు 1500 మంది సంఘములు సేవ చేసి వచ్చినోడిని. అన్ని కోణాలు తెలుసు, అన్ని పరిస్థితులు తెలుసు, అన్ని విధానాలను చూసి వచ్చినటువంటి వాడిని నేను. సంఘములో ఏమేమి జరుగుతుంటాయి, ఏ పరిస్థితులు ఎలాగుంటాయి, ఎవరు పరిస్థితి ఎలాగుంటుంది, ప్రతీది అన్నీ జల్లి బట్టి చూసి వచ్చినోడిని. వయసు చిన్నదే కానీ దేవునిలో మాత్రం చాలా ఎక్కువగా ఎదిగినటువంటి వాడిని. కాబట్టి ముసుగు కప్పుకొని నిద్రపోతే అన్న చూడలే, ఒక గొరకేయచ్చులేని వాక్యం చెప్పేటప్పుడు గొరకేసారనుకో, సైతానుగా నీ పక్కనే వచ్చి కూర్చుంటాడు, నిద్రపోనిస్తూనే ఉంటాడు, నిన్న వాక్యం వినియేడంగా. కాబట్టి నేను అన్నీ గమనిస్తూనే ఉంటాను అన్నటువంటి మనసును కాస్త మనసులో పెట్టుకొని శ్రద్ధగా వాక్యం వినండి. శ్రద్ధగా నువ్వు వాక్యం వింటే ఈ యొక్క వాగ్దానం అనేది ఈ నెలంతా దేవుడు మీ జీవితంలో క్రియ జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో నేను ఇప్పుడే చెప్పానా, మళ్ళీ స్టార్ట్ చేశారు. ముందుకు రా, ఇట్రా, ముందుకు వచ్చి కూర్చోండి. దూరంగా ఇట్రా, మళ్ళీ ఆమె నానుకొని కూర్చున్నావు. ఇట్రా, ముందుకు రాను. ఇంకా ఎవరు అల్లరి చేయమాకండి. డిస్టర్బ్ చేసే కొంది సబ్జెక్ట్ ఎనికి పోతూనే ఉంటుంది. 1:30 పోయి 2:30 కూడా అవుతుంది. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే యోసేపు సంతతిని గురించి కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. నేను యూదా వారిని బలశౌరులుగా చేసేదను, యోసేపు సంతతికి నేను రక్షణను కలగజేసి వారికి నివాస స్థలములను ఇచ్చేదను, నేను వారి ఎడల జాలి పడుదును, వారి ఎడల జాలి పడుదును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి యందు మనము జాలి పడుతూ ఉంటాం. బజారులో మనం నడుచుకుంటూ వెళుతున్నప్పుడు, ఏదో షాపింగ్కి వెళ్ళటానికో బట్టలు కొనుక్కోటానికో ఏదో కారణాలను బట్టి మనం వెళ్తున్నప్పుడు చాలామంది ఏమండి అడుక్కుంటున్నటువంటి వాళ్ళని మనం చూసామనుకోండి. కొందరేమో మంచిగా డ్రెస్ వేసుకుని వచ్చి, అయ్యా 2 రూపాయలు ధర్మం చేయి అని అంటే మనము వారి యందు జాలి పడతామా? వాళ్ళని ఏమంటామో తెలుసిన, ఇంత బొడుగు మాటని పని చేసుకొని బతకలేవో, అన్నీ నీకు బాగానే ఉన్నాయిగా, మనం వేసే 2 రూపాయలకి. మరి కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఏమండి వయస్సు ఉడికిపోయి ఏమండి వారికి కలుగుతున్నటువంటి బాధను బట్టి నీ దగ్గరికి వచ్చాయా ధర్మం చేయయా అని అంటే వారిని చూసి మనకు మనసు ఏమైందంటే, అమ్మో పాపం ఈ వ్యక్తి పరిస్థితి బాగులేదని చెప్పేసి 2 రూపాయలు ఇవ్వాల్సిన వ్యక్తులము 10 రూపాయలు దానం చేస్తాం. ఎందుకు అని అంటే అతని విషయంలో మనకొక జాలి కలిగిన మనస్సు వచ్చింది కాబట్టి. ఒకరిని చూస్తేనేమో జాలి కలగలేదు, మరొకరిని చూస్తేనేమో జాలి కలుగుతుంది. ఎందుకు అనంటే ఏమండి అతడు పడుతున్నటువంటి ఆ యొక్క స్థితిగతులను బట్టి, అతడు కృంగిపోతున్నటువంటి స్థితిగతులను బట్టి మనం చూసి వారి ఎడల మనం జాలి పడతాం. వారి ఎడల జాలిపడి ఏమని 2 రూపాయలు ఇవ్వాల్సినటువంటి వ్యక్తులముగా 10 రూపాయలు సాయం చేస్తాం. ఎందుకంటే తన పరిస్థితి బాగలేదు కాబట్టి, తన స్థితిగతులు బాగలేదు కాబట్టి జాలిపడి మనం అతనికి సహాయం చేస్తాం. అతను తీసుకున్న తర్వాత నీవు నిండేళ్ళు బ్రతుకుదు అమ్మా అని అంటారు.
నువ్వు చిరకాలము బ్రతుకుతావని దీవెనకరమైన మాట పలుకుతుంటారు. ఎందుకు అనంటే అతని మీద మనం పడినటువంటి జాలిని బట్టి కృతజ్ఞత అనే మంచి ఆశీర్వాదపు వచనం అతని నోట రావటానికి గల కారణం ఏంటంటే అతని స్థితిని చూసినటువంటి మనము కాస్త సహాయం చేసాం కాబట్టి. ఈ రోజున చాలామంది కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారి విషయంలో కూడా మన పైనటువంటి అధికారులు, మన పైన ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళు, మన పైన ఉన్నటువంటి సారు వాళ్ళు మన ఎడల జాలి పడాలంటే మనం ఏం చేయాలంటే వాళ్ళకు మనం తగ్గి ఉండాలా లేదా? లేదండి. వారికి మనం ఎప్పుడైతే తగ్గి ఉండి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత వరకు మనం వాళ్ళ దగ్గర తగ్గి ఉండి అణిగిమణిగి ఉండి వారు చెప్పిన పని చేస్తూ ఉన్నాం అనుకోండి, అతడు అధికారి అయి ఉండి కూడా నీ మీద జాలి కలిగి నీవు చేస్తున్నటువంటి ఆ కొద్దిపాటి ఉద్యోగ విషయంలో నెలకు 10,000 15,000 వచ్చే ఆ ఉద్యోగ విషయంలో వెళుతూ ఆ అధికారి నీ మీద జాలి పడ్డాడు కాబట్టి 25,000 చేసి సంతకం పెట్టి పంపిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టి. ఎందుకు అనంటే అధికారిగా ఉన్నటువంటి వ్యక్తికి నీవు లోబడి ఉన్నావు కాబట్టి, అధికారిగా ఉన్న వ్యక్తికి అణిగిమణిగే ఉన్నావు కాబట్టి ఆ అధికారి దగ్గర కాళ్ళ మీద కాలు వేసుకొని మనం నిలబడ్డాం అనుకో, ఏమంటాడు అతన్ని ఇతనికి చాలా ఎక్కువైంది అని మనకు రావాల్సిన దాన్ని కూడా రానివ్వకుండా అడ్డుగోడలు వేస్తూ ఉంటారు. అలాగునే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా మన యందు జాలి పడాలి అంటే మనము దేవుని దగ్గర ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఉండాలంటే మణిగినటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. మణిగినటువంటి వారిగా ఉండాలి. స్కూల్లో టీచర్ ఉన్నాడు అనుకోండి, స్టూడెంట్ వస్తున్నాడు అనుకోండి, స్టూడెంటు సారుకు నమస్కారం చేయాలనా, సారే స్టూడెంట్కి నమస్కారం చేయాలనా? చెప్పండి. వినపడట్లే నాకు. స్టూడెంట్స్ వచ్చి సారుకు నమస్కారం చేయాల, గుడ్ మార్నింగ్ సార్ అని. ఈ రోజున చాలామంది విశ్వాసులు కూడా నా యొక్క విధానాన్ని గమనించి చాలామంది అంటారు, ఎందుకు ఆ పాస్టర్కి అంత గర్వమో, కనీసం వందనాలు కూడా చెప్పడే. ఎవరికి చెప్పాలా? స్టూడెంట్కి చెప్పాలా? నేను ఎవరిని నిలబడినప్పుడు నేను ఎవరిని అంటే ఒక టీచర్తో సమానం, అవునా కదా? టీచర్ అట చెప్తే విన్నామనుకో బాగుపడతావు, వినకపోతే 10వ తరగతి దాకానే. నీవు రాసిన పరీక్షలో నీకు మార్కులు వేయాలంటే టీచర్ గారి దగ్గరే ఉంటుంది నీ యొక్క చేతిలో నీ యొక్క విధానం. టీచర్ గారి దగ్గర ఓవర్ చేసామనుకో 50కి రావాల్సిన మార్కులు 40 వేయాల్సిన మార్కులు 15 వేస్తాడు. నువ్వు ఎంత చదవరివి కానీ. ఎందుకనంటే టీచర్ దగ్గర లోబడే తనము కలిగి ఉంటే వారు నీ ఎడల జాలి పడతారు. ఒక వ్యక్తి అంటుంది, పాస్టర్ గారికి ఎందుకు అంత గర్వం, ఎదురుగా పోతని సూత్తని వందనాలు చెప్పాడు. ఎవరు చెప్పాలి వందనాలు? నీకంత రోసం అంటే నాకు ఉండదు. నేనేం పైనుంచి దిగొచ్చునన్నా? చూస్తా పోతా ఉంటాడు, వందనాలు పెట్టాడు. ఎందుకు ఆయనకు అంత గర్వం అని రకరకాలుగా ఈ రోజున ప్రార్థనకు బోనోలు కూడా మాట్లాడుతున్నారు సేవకుడి గురించి. ఏ రోజు ఆ ముఖం ప్రార్థన పోయిన ముఖం కాదు.
నేను ఏ రోజు చూడలే సంకల బైబిల్ పెట్టుకున్నట్టు. ఒక వ్యక్తి నీ ఎడలో జాలి పడాలంటే ఆ వ్యక్తి దగ్గర నువ్వు చూపించవలసినటువంటి విధానాలు, తగ్గినటువంటి విధానాలను నువ్వు ఎప్పుడైతే కనపడతావో, నీకు ఏది కావాలో, నీకు ఏ అవసరత ఆ యొక్క మాస్టర్ గుండా నీ ఏ అవసరమైతే కావాలనుకున్నావో, ఆ యొక్క సారు గుండా నీకు ఏదైతే అవసరత కావాలనుకున్నావో, వెళుతూ 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 ఆయన నీకు 15,000 వచ్చే ఆ యొక్క జీతాన్ని 25,000 చేసి వెళ్తాడు. ఎందుకంటే అతనికి నీవు లోబడినటువంటి విధానం ఉంది కాబట్టి, అతని దగ్గర ఒక మంచి పేరును సంపాదించుకున్నావు కాబట్టి, అతని దగ్గర ఇన్ని సంవత్సరాలు ఈ వ్యక్తి నా దగ్గర అణిగిమణిగి ఉండి నేను చెప్పిన మాట వినదు కాబట్టి ఈ వ్యక్తికి నేను ఆ ఉద్యోగంలో ఆ యొక్క ఎక్కువ రాబడి, ఎక్కువ జీతం వచ్చేటట్లుగా నేను ప్లాన్ చేసి వెళ్ళాలని నీ ఎడల జాలి పడతాడంట. అలాగునే యేసుక్రీస్తు ప్రభుల వారట మన ఎడల జాలి పడాలంటే మన స్థితిగతులు ఏ విధంగా ఉండాలి? మన స్థితిగతులు ఏ విధంగా ఉండాలి? కీర్తనల గ్రంథములో 142వ కీర్తన 2వ వాక్యములో ఒక మాట రాయబడి ఉంది. కీర్తనల గ్రంథములో 142 2వ వాక్యం, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. ఎవరైనా దావీదు దేవుని మందిరానికి వచ్చి, దేవుని యొక్క చర్చిలో చేరి, దేవుని యొక్క ఇంటిలోనికి వచ్చి అతను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బహు వినయముగా ఆయన సన్నిధిలో నేను మొర్రపెట్టుచున్నాను. దేవుడు నీ యందు జాలి పడాలంటే వినయ విధేయతలు కలిగి ఉండాలండి. దేవుడు నీ యందు జాలి పడాలంటే వినయ విధేయతలు కలిగి ఉండాలి. ఎప్పుడైతే వినయ విధేయతలను మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన యందు జాలిపడి నీవు ఏదైతే కోరుకుంటావో దేవుని దగ్గర, నీవు ఏదైతే దేవుని దగ్గర కావాలనుకుంటావో, ఏదైతే దేవుని దగ్గర పొందుకోవాలనుకుంటావో అప్పుడు నీవు వినయ విధేయతలు కలిగినటువంటి మనస్సుతోటట దేవునికి మొరపెట్టాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. తన గృహము దగ్గర కూర్చొని దేవుని ఆలయం అనబడుతున్నటువంటి దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి వాడు వినయ విధేయతతో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు. తనకు కలిగినటువంటి కష్టమును బట్టి మొర్ర పెడుతున్నాడు. తను బాధపడుతున్నటువంటి బాధను బట్టి మొర్ర పెడుతూ, యేసయ్యా వినయ విధేయతతో నీ సన్నిధిలో నేను మొర్ర పెడుతున్నాను, నేను అనుకున్నటువంటి కార్యాన్ని నువ్వు కాస్త జరిగించు అని ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవునికి వినయ విధేయతలతో కూడినటువంటి మొర్రను విన్నవించుకున్నాడో దావీదు యందు ఆయన జాలి పడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు జాలి పడ్డాడట. దావీదు యందు దేవుడు జాలి పడ్డాడు. జాలి పడిన దేవుడు ఏం చేస్తున్నాడంటే అతనికి ఏ అవసరతలు అయితే ఉన్నాయో అవసరతలను దేవుడు ఇచ్చి వెళ్తాడండి. అవసరతలు ఏంటో దేవుడు తీర్చి వెళ్తాడు. ఏ విధంగా అయితే ఒక ఉద్యోగస్తుడి దగ్గర మనం పనిచేస్తున్నామో వెళుతూ అతనికి కొద్దిగా ఉన్న జీతం అధికము చేసి వెళుతున్నాడో అదే రీతిగా వినయ విధేయతలతో కూడినటువంటి మొర్రను మనము దేవుని దగ్గర విన్నవించుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. విన్నవించుకునే వారిగా ఉండాలి. దేవుడి దగ్గర కూడా ప్రిస్టేజ్గా ఉన్నాం అనుకోండి, దేవుడి దగ్గర ప్రిస్టేజీలు పనికిరావు. కొంతమంది ఎవరి కోసమో ప్రార్థన మానుకుంటారు, ఎవరి కోసమో ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకుంటారు,
ఎవరి కోసమో సంఘానికి దూరం అవుతూ ఉంటారు. ఎవరి కోసమో ఎవరి కోసమో నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టుకుంటారు. వారు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూనే ఉంటారు. వారిని గురించి వీరిని గురించి నువ్వు మండిపడుతూ వారి గురించి వీరి గురించి వ్యసన పడుతున్నావే, నీవు మాత్రము ఆత్మీయతలో కృంగిపోతుంటావు. దేవుని మందిరానికి వచ్చే నీవు వారి గురించి వీరి గురించి ఆలోచన చేయకుండా, ఇది నా దేవుని మందిరం, నా దేవుని మందిరానికి వెళ్ళటానికి నాకు హక్కు ఉంది, ఇది నా దేవుని మందిరం, ఆ దేవుని మందిరంలో మొరపెట్టుకోవడానికి నాకు హక్కు ఉంది, ఇది నా దేవుని మందిరం, ఆ దేవుని మందిరంలో స్తుతించడానికి నేను అర్హుడను అని ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో విధేయతలతో కూడినటువంటి ఆ ప్రార్థనను నీవు దేవుని సన్నిధిలో చేయగలుగుతావో, అప్పుడు నీకు ఆయన ఏం చేస్తాడంటే ఆయన విషయంలో నీ విషయంలో ఆయన జాలి పడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నువ్వు ప్రార్థనకే రాకపోతుంటివి, ప్రార్థనకే రాకపోతుంటే పెద్దలు అంటారు, అత్త మీద కోపమో చెప్పాలి, అత్త మీద కోపము దుత్త మీద చూపిస్తే ఏం కోపం అండి, ఏముంటుంది? ఇంకా ఈ కోడలకు మాత్రం అత్త మీద కోపం, మామూలు కోపం కాదు. కోపంతో పోయి నీ కింద గోడ మీద గుద్దుతూ ఉంటుంది. గోడను ఎవరికి చెయ్యి ఇరిగేది? ఎవరికండి? అతనేం చేయలేక ఏమో పోయి గుద్దుతూ ఉంటుంది, గోడ మీద గుద్దుతూ ఉంటుంది. అది ఇరిగిపోను, ఇది ఇరిగిపోను, నీ చెయ్య ఇరిగేది. అందుకే పెద్దలు అంటారు, అత్త మీద కోపము చెప్పండి, మీకు బాగా తెలుసు నాకన్నా. ఎవరి మీదనో కోపాలు పెట్టుకొని నీ ఆత్మీయ జీవితం ఎందుకు చెడగొట్టుకుంటావు? ఎవరి మీదనో ద్వేషం పెట్టుకొని సంఘానికి నువ్వెందుకు దూరం అవుతావు? ఎవరి మీదనో కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని సభ్య సమాజానికి ఎందుకు దూరం అవుతావు? ఎవరి మీదనో కోపం పెట్టుకొని దేవుని ప్రేమల నుంచి ఎందుకు నువ్వు దూరం అవుతుంటావు? ఎవరి మీదనో కోపం పెట్టుకొని సంఘముతో కోపము పెట్టుకొని ఎవరితోనో కోపాలు పెట్టుకొని ఎందుకు దేవుని సేవకులకు దూరం అవుతుంటావు? దేవుని సంఘానికి దేవుని బిడ్డలకు దూరం అవుతూ ఉన్నంత కాలము కూడా నిన్నేం చేస్తుందంటే అపవాది తీసుకుపోతానే ఉంటుంది. యాడికి? పరదేశులమో ప్రియులారామన పురమీది, ఇది కాదమ్మ నీ స్థలమో, పాడివా. యాడికి? నరకానికి. నీ స్థలం మీద కాదు, ఇక్కడ నువ్వు పనికిరావో. ఎప్పుడు చూసినా నీకు ముఖం మీద కోపం ఉంటుంది, నువ్వు పనికిరావో. ఎప్పుడు చూసినా నీకు ఆ ఎదుటి వారి మీద కోపం ఉంటుంది, నువ్వు ఇక్కడ పనికిరావు. ఎప్పుడు చూసినా నీ నోట తిట్లు వస్తూనే ఉంటాయి, ఇక్కడ నువ్వు పనికిరావు. ఎప్పుడు చూసినా వారి మీద వీరి మీద ద్వేషం పెట్టుకుంటావు. కానీ అడిగి పోదాంపా. యాడికి? ఆరని అగ్నిగుండంలోకి. దేవుని యొక్క సహాయం నీకు అందించాలని, దేవుని యొక్క ప్రేమను నీకు అందించాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు అందించాలని, దేవుని వైపు నువ్వు మరలటానికి అవకాశాలు కలిగిస్తారని దేవుడు ప్రయత్నం చేసి సేవకుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటే, ఈరోజున చాలా మంది కూడా దేవుని సంఘానికి దూరం అయిపోయి లేనిపోని అవస్థల్లో పడిపోతున్నారండి. దేవుడు మనతో చెప్తున్నాడు, నేను నీ ఎడల జాలి పడతానని రాని దేవుడు పిలుస్తుంటే దేవుని దగ్గరికి రావట్లే. యాడికి పోతున్నారు? అపవాది వేస్తున్నటువంటి ఊరిలోనికి పోతున్నారు. అపవాది వేసే ఆ యొక్క తంత్రాల మధ్యలోకి వెళుతున్నారు. అపవాది వేసే ఆ యొక్క ఊరిలో పడిపోయి చిక్కుకొని బయటికి రాలేని పరిస్థితుల మధ్యలో నిలబడుతూ ఉన్నారు. ఎవరు? క్రైస్తవులే. ఎవరు? దేవుని బిడ్డలే. ఎవరు? నేను కూడా భక్తిని చేస్తున్నాను, ఎవరు? నేను కూడా దేవుని బిడ్డని అని చెప్పుకుంటూ దేవుని పాదాల చెంతకు రాలేని మనుషులుగా మార్చబడుతూ ఉన్నారు. వారి గుండా దేవునికి ఎంతో బాధ కలిగించే వ్యక్తులుగా చేస్తూ ఉన్నారు. అందుకనే ఆ భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నేను బహు వినయ
వినయముతోటి దేవుని సన్నిధిలోనికి నేను మొర్రపెట్టుచున్నాను. దేవుడు మన ఎడల జాలి పడాలంటే ఏమండి, దేవుడు మన ఎడల జాలి పడాలంటే వినయముతో కూడినటువంటి మొర్రను నువ్వు పెట్టేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనాకారుడు ఇంకొక మాట అంటాడు, 142వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుమా. నన్ను ఎరిగిన వారు ఒక్కడు నాకు లేకపోయెను, నష్టమేది నాకు దొరకలేదు. నా యందు జాలి పడేవారు ఒక్కడు లేడు. నీ యందు వాళ్ళు జాలి పడాలంటే నువ్వు కలిసి ఉంటేనే కదండి. అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే నా యందు జాలి పడేవాడు ఒక్కడు లేడు. జాలి పడుతూ ఉన్నాడు, కానీ నువ్వే దగ్గరికి రావట్లేదు. ఏ విధము చేతనైనా నా దగ్గరికి వస్తుంది, నా యొక్క వాక్యాన్ని వింటుంది, దేవుని వాక్యంలో ఎదుగుతుందని దేవుడు ఎన్నో మార్లు ఏముంది మన ఎడల జాలి పడుతుంటే మనం దేవుడి దగ్గరికి రాకపోతే దేవుడైనా ఏం చేస్తాడు? బలవంతంగా చేపట్టుకొని లాక్కొస్తాడా? రామారా రామారా రానాయన రా అని బిక్కొస్తాడా? ఒకవేళ నువ్వు బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావనుకో, కొద్దిసేపు ఉంటాడు, నీకు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుంటే ఎప్పుడో జంపు వెళ్ళిపోతారు. ఏందిరా ఎక్కడికి పోయినవురా? నేను ప్రార్థన తీసుకొచ్చి కూర్చోబెట్టాను కదా అంటే, ఇదిగో నేను ఉండలేనులే కానీ నేను వెళ్ళిపోతున్నాలే. అది పిల్లలు నడుస్తున్నా కొద్దిగా, నేను ఉండలే నీకు వెళ్ళిపోతున్నాలే. ఎవరినైనా కూడా ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, బలవంతంగా మనం వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఉండలేరు. వారు ఎవరయ్యా అంటే అపవాదికి సంబంధించిన వ్యక్తులు. అపవాది పిలుస్తూనే ఉంటుంది బయట నుండి. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు లేచిపోతుంటారు, పెద్దోళ్ళే వాక్యం చెబుతుంటే లేచిపోతూ ఉంటారు, వెనకాడుండి పిలుస్తుంటుంది, రా 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 కమాన్ నేను బయటే ఉన్నారా, ప్రార్థనలో కూర్చొనిరు. ఏందమ్మా వాక్యం చెప్పట్లేదు, ఏందో నా తలంతా నొప్పిగా ఉండి బాధినట్టుందండి. ఎందుకు ఉండదు? తలంతా పోటు పుడుతుందన్న ఏం అర్థం కావట్లేదు నాకు. బయట వాడు బిల్లుతుంటే ఇంకా ఎందుకు ఉండదండి? దేవుని వాక్యం దేవుని వాక్యం వినటానికి దేవుని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నీ యందు జాలిపడి నీ ఏ అవసరతలతో బాధపడుతున్నావో ఆ అవసరతలు తీర్చి వెళ్ళటానికి దేవుడు నీ దగ్గరికి వస్తే, ఆ దేవుడు అవసరతలు తీర్చే సమయానికి, నీ దగ్గరికి వచ్చే సమయానికి నువ్వు ఇక్కడ లేకుండా వెళ్ళిపోయావనుకోండి, ఆశీర్వాదాలు కోల్పోతాం. దేవుడిచ్చే దీవెనలు కోల్పోతాం. దేవుడిచ్చే ఆ యొక్క ఆశీర్వాదాలు, ఉన్నతమైన ఆశీర్వాదాలను కోల్పోతూ ఉంటాం. తర్వాత నాయనా నన్ను ఆశీర్వదించు అంటే ఏం ప్రయోజనం ఉండదు. దేవుడు ఆశీర్వదించే టయానికి నువ్వు వచ్చి నిలబడ్డామనుకోండి, ఆ టయానికి వచ్చి నిలబడ్డామనుకో, దేవుడిని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. బెతెస్దా కోనేరు దగ్గరట కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి జబ్బున పడి, ఏమండి, బెతెస్దా కోనేరు దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి జబ్బున పడి ఆ ఒడ్డున ఉండి, ఏమండి, దేవదూత వచ్చి నీళ్లు కదిలిచ్చిపోతుంటే అనేక మంది వచ్చి గుబాన దూకుతున్నారు, స్వస్థపరచబడిపోతుంటే ఒక ఆయన మాత్రం 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంట. అబ్బో, ఎంత ఆల్మోస్ట్ సీనియరో. 38 సంవత్సరాల నుంచి బైబిల్లో రాయబడినటువంటి మాట. బెతెస్దా కోనేరు అనబడుతున్నటువంటి ఆ కోనేరు దగ్గరికి వచ్చి ఉదయకాలంలో దేవుని దూత వచ్చి నీళ్లు కదిలిచ్చిపోతుంటే గుబాన దాంట్లో పడిపోతున్నారు. ఏమన్నా ఎటువంటి రోగమైనా కూడా స్వస్థపరచబడి వేల మంది పోతుంటే ఈ ఆల్మోస్ట్ సీనియర్ మాత్రం ఆనే ఉన్నాడంట. చాలామంది అడుగుతున్నారంట, ఇదిగో మేము మీకైనా ముందు వచ్చి బాగుపడి వెళ్ళిపోతున్నాం కదా, నువ్వెందుకు దాంట్లో జారి పడకూడదు? కాస్త దోగాడుకుంటా అట పడితే నువ్వు బాగుపడేవాడు కదా అంటే ఏమాత్రం దిగులు చింత లేదు. బాగుపడదాంలే, బాగుపడి ఏం చేయాలా? కొంతమంది ఆలోచన, ఏమి తొందరగా బాప్టిసం తీసుకుని ఏం చేయాలా? బాప్టిసం తీసుకున్న వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారా?
బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ నిలబడ్డరా, వాళ్ళు చూడు ఇట్టబోతుర్రు, వీళ్ళు చూడు ఇట్టబోతుర్రు. ఇంక ఇలా మనసు అంతా వాళ్ళ మీదనే. ఇంకా నేను పరలోక రాజ్యానికి పోదాము, దేవుడు నా యందు జాలి పడుతున్నాడు, దేవుడు నాకు చక్కటి వాక్యాన్ని బోధించే సేవకుడు వచ్చాడు, దేవుడు చక్కని మార్గములు నడిపించే సేవకుడు వచ్చాడు, దేవుడు చక్కటి వర్తమానముతో మాకు వినిపించే సేవకుడు వచ్చాడు, ఆ వాక్య ప్రకారములోనికి వెళ్ళాలి, ఆ వాక్య ప్రకారపు ఆ విధానములోనికి వెళ్ళాలి, నేను కూడా నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను కూడా నా ప్రవర్తనను మార్చుకోవాలి, నేను కూడా దేవునికి సాక్షిగా బ్రతకాలి, నేను కూడా నా దేవునితో పాటు కుడి పార్శ్వమున కూర్చోవాలన్నటువంటి విశ్వాసం ఈ యొక్క మనుషులలో లేదు. ఏంది అంటే, ఏంటి అయ్యా ఇక్కడే ఉన్నావు నువ్వు అంటే, నేను 38 సంవత్సరాల నుంచి దేవుడు వారి యందు ఏ విధంగా జాలి పడతాడు, దేవుడు వారి యందు ఏ విధమైనటువంటి మనస్సును కలిగి ఉంటాడు. దేవుని దూత రోజు వచ్చి నీళ్ళు కదిలించిపోతా ఉంది. కదిలించినప్పుడల్లా అందరూ చాలా మంది వచ్చి నీళ్ళలో పడుతున్నారు, బాగుపడుతున్నారు. ఈ మనిషిని అడుగుతేనేమో అలాగనే కూర్చుంది. ఈ రోజున చాలామంది కూడా భక్తి విషయంలో నిర్లక్ష్యం. దేవుడిని ఎందుకు జాలిపడి ఒక గొప్ప మెట్టును ఎక్కించడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈ మనుషులు ఎక్కుదామని అంటే వాళ్ళ వైపు చూస్తున్నారు, వీళ్ళ వైపు చూస్తున్నారు. నా ప్రియా దేవుని బిడ్డలారా, వారి వైపు వీరి వైపు చూసినంత మాత్రాన నీవే నీ భక్తిని పాడు చేసుకుంటావు. నీవు వారి వైపు వీరి వైపు చూడకూడదు. మనకు మార్గముగా నిలిచినటువంటి యేసయ్య ముఖం చూడాలి. మనకు ఎదురుగా నిలబడినటువంటి యేసయ్య ముఖాన్ని చూసి మనకు ఉంచబడినటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఎప్పుడైతే నీ ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెములో అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా కూడా దేవుడు మన యందు జాలి పడాలంటే నీవు అనుకున్నటువంటి గోలును రీచ్ అయ్యేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. మన యొక్క గోలు ఏమిటంటే పరలోకానికి చేరాలన్నటువంటి గోలుతోనే ఈ రోజున మనము ఆత్మీయ జీవితంలో భక్తిని చేస్తున్నాం. దేవుడు మన యందు జాలిపడి ఆయన జాలి కరుణ కటాక్షాలు మన మీద ఉంటే మనము చనిపోయినా కూడా దేవుని రాకడికి వెళతామన్నటువంటి ఆ జాలికి లేనటువంటి యేసయ్య మనస్సును ధరించుకున్న నీవు ఏం చేయాలో తెలుసా? ఓపికతో పరిగెత్తుకుంటూ పోవాలి. ఈ యొక్క విశ్వాస జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి, విశ్వాస జీవితంలో కొన్ని నష్టాలు వస్తాయి. వాటన్నిటిని జయించుకుంటూ పోవాలి. వాటన్నిటిని జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోతేనే దేవుడు నీకు ఒక బహుమానాన్ని సిద్ధపరుస్తాడండి. హల్లెలూయా. దేవుడు మన కొరకు ఆ యొక్క బహుమానాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుడంట ఒకానొక రోజునంట నినివే పట్టణ విషయంలో ఆయన జాలిపడ్డాడు. దేనికి జాలిపడ్డాడు అంటే, ఆ యొక్క నినివే పట్టణస్థులు బహు పాపముతో క్రోధముతో ఉన్నప్పుడు జాలి పడాలని ఆలోచన కలిగినటువంటి దేవుడు ఒక రోజున మరలా కోపపడ్డాడంట. ఎందుకు కోపపడ్డాడంటే వారు బహు పాపులై ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క వాక్కు వినపడుతుంది, ఇదిగో దైవజనుడా యోనా, ఇదిగో నీవు ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్ళి దేవుని సువార్తను చెప్తే నీ సువార్తను బట్టి అయినా కూడా వాళ్ళు మార్చబడతారు. ఆ పట్టణానికి వెళ్ళి సువార్తను చెప్పు అన్నప్పుడు ఈ యొక్క యోనాకు అర్థమయ్యి ఈ దేవుడికి ఏం పని లేదు, వాళ్ళు కన్నీళ్ళు గార్చి అయ్యా అంటే మళ్ళీ జాలి పడతాడు, నాకెందుకు వచ్చిన గొడవ, మీరు చూసుకోండి అని చెప్పేసి ఈ నీ యొక్క నినివే పట్టణపు వాడ ఎక్కాల్సిన వ్యక్తి తర్షీషు వాడెక్కాడంట. దేవుడు అడుగుతున్నాడు, ఆ వాడలో కూర్చున్నప్పుడు అడుగుతున్నాడు, ఆ యొక్క దేవుడు అడుగుతున్నాడు, యోనా నేను చెప్పిన పని ఏంది, నువ్వు వెళ్తున్న పని ఏంటి అంటున్నాడు. అయ్యా
నీవు నీ బిడ్డలు కన్నీళ్ళు గార్చి ఏడుస్తే నీవు జాలి పడతావన్న సంగతి నాకు తెలుసు. ఎందుకు మధ్యలో నన్ను చెడ్డ చేస్తావు? వాళ్ళ దగ్గర నన్ను ఎందుకు చెడ్డ చేస్తావు? అదేందో వాళ్ళు ఏడుస్తున్నారు, వారి మీద జాలిపడు. బైబిల్లో ఆ మాట రాయబడింది. యోనా పత్రికలో 4వ అధ్యాయం 2వ వాక్యంలో ఏమని, అందువలన నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యధిక కృప కలిగిన దేవుడై ఉన్నావు. అందుకనే ఈ యొక్క యోనా ఆ యొక్క నినివే పట్టణానికి పోకుండా ఏమని, నువ్వు ఎట్టయినా వాళ్ళ ఎడలకు జాలి చూపుతావు. వాళ్ళు ఎంత కఠినస్తులైనా, ఎట్ట పాపాత్ములైనా కూడా వాళ్ళు కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తే వారికి సమీపంగా ఉంటావు. నాకెందుకు వచ్చిన గొడవ అని ఏమండి ఆ వ్యక్తి దేవునితో మాట్లాడుతుంటే దేవుడు నవ్వుతున్నాడంట. యోనా, నాలో ఉన్న మంచితనాన్ని గమనించావే, నాలో ఉన్నటువంటి మంచితనాన్ని గమనించావే. నేను కొన్ని సందర్భాలలో కోపించినప్పటికీ కూడా ఆ కోపము నిమిషం మాత్రమే ఉంటుందని నువ్వు గ్రహించావే. నేను జాలి కలిగిన దేవుడినని నువ్వు గ్రహించావే. నేను దయగలిగిన దేవుడినని నువ్వు గ్రహించావే. నేను కరుణామూర్తి అని నువ్వు గ్రహించావే అని యోనా ఏమండి దేవుడిద్దరట ఏమండి మాట్లాడుకుంటూ పలకరించుకుంటున్నారంట నవ్వుతా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరి మీదనైనా మనం కోపం ఉంది అనుకోండి, వారిని కోపంతో అరిసామనుకోండి, మరలా కాసేపున తర్వాత దగ్గరికి తీసుకుంటాం. ఎందుకో తెలుసా? మనం ఎవరిమంటే జాలి కలిగినటువంటి మనస్సును ధరించుకున్నటువంటి వాళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు అదే కోపాన్ని నువ్వు కంటిన్యూ చేస్తున్నావంటే నీ మనసులో ఎవరున్నారంటే అపవాది ఉన్నాడని అర్థం. అపవాది నీలో చోటు చేసుకున్నాడు, అందుకని ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అన్నటువంటి మనస్సును మనము గ్రహించుకోవాలి. అహో, ఈ వ్యక్తిలో అపవాది చోటు చేసుకున్నాడు కాబట్టి, అపవాది తిష్ట వేసి కూర్చున్నాడు కాబట్టి ఆ కోపాన్ని అలాగనే కంటిన్యూ చేస్తున్నాడని మనం గ్రహించుకోవాలి. యోనా దేవునితో అంటున్నాడు, యోనా నువ్వు వెళ్ళి ఆడికి వెళ్ళి స్వార్థ చెప్పంటే, లేదు నేను వెళ్ళనయ్యా, ఆ ప్రాంతానికి వెళ్ళను. వాళ్ళు ఏడ్చి కన్నీళ్ళు గార్చి అయ్యా అని అంటే నువ్వు జాలిపడే దేవుడు. అంత మాత్రానికి నేను వెళ్ళటం ఎందుకో? అంత మాత్రానికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు చేత కావాలి, నేను వెళ్ళను. దేవుడు అంటున్నాడు, ఇదిగో చదవండి ఆ మాట, 4వ అధ్యాయం 2వ వాక్యం. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని తెలుసుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అత్యధిక కృప కలిగినటువంటి దేవుడు అని, జాలి కలిగిన దేవుడు అని నేను తెలుసుకున్నాను. అంత మాత్రాన్ని ఆడికెళ్ళి నేను టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి? తర్షీషుకు పోతే శుభ్రంగా దొన్న కూర వండి నాకు పెడతారు కదా. ఏ కూర చెప్పాలి? తర్షీషుకు పోతే శుభ్రంగా 3 పూటలు దొన్న కూర కావాలంటే, ఎద్దు కూర కావాలంటే, పొట్టేళ్ళ కూర కావాలంటే, ఏది కావాలంటే అది పెడతారు కదా. ఆడికి పోతా నేను. ఏది? సువార్తను మానేసి ఒకనొక ఫంక్షన్కి, ఒక రోజు ఒక ఫంక్షన్కి పోయినండి. ఒక పాస్టర్ వచ్చాడు, నా పక్కనే కూర్చుని నీకెందుకు ఇంత పలావ్ వేసుకోండి, చూడండి నాకెళ్ళి చూడండి ఇట్ట ఎంత అరబేషను అరబేషన్ వద్దనట్లే చూసి ఆమెలో ఉన్నటువంటి ఏమంటారు ఆ బేషన్లో ఉన్న నమ్మతం మొత్తం నూకిందిట, మొత్తం వేసింది. వద్దనట్లే మొత్తం వేసి వెళ్ళిపోయింది. అరబేసిన బకెట్ తీసుకొచ్చింది, కూర తోడు ఆపుతుంది. వద్దనట్లే మెలకుండా చూస్తున్నాడు. అంటే అర్థమైంది, మౌనమే అంగీకారం అన్నయ్యా. యాత్తున్నాడు ఆయన, యాత్తుంటే వద్దనట్లే యాత్తనే ఉంది. నీకెందుకు? దాదాపు 1 కేజీ మోయిన వేసింది కూర.
నేను చూస్తా ఉన్నా, ఊరే నాయనా ఇది పొట్టన కమ్మ శిరోరా బాబు అనుకో. ఇది పొట్టన కమ్మ శిరువు అనుకున్న ఆ రోజు ఆయన పక్కనే కూర్చున్నందుకు నేను సిగ్గుపడ్డా. ఊరే నాయన ఈడికాడ ఎందుకు కూర్చున్నారా బాబు అనుకున్నా. ఎవరిని చూడట్లే, ఎవరిని పట్టించుకోవట్లే, వేస్తున్నాడు నీకెందుకు, ఒకేసారి మిక్సింగ్ చేసిండు, మిక్సీలో వేసినట్టు తీసుకొని మిక్సీలో మొత్తం కలిపినట్టు కలిపి నీకెందుకు నోట పెట్టు. ఆ నోరా ఏంటిదో మళ్ళీ నాకు అర్థం కాలే, గూడిచి పెట్టావు మళ్ళీ. ఎవరు పాస్టరయ్య పొట్ట చూడాలి ఏమైనా ఉంటుంది. ఇంకా ఒకసారి వాక్యం చెప్పడు ఆయన పోయిన ఒక ఊర్లో సంగ పెద్ద అడిగిండు, ఏదిరా పాస్టర్ వచ్చిండా అని అన్నాడు. వచ్చిండు పెదనాయన అన్నాడు. ఆయన ఏడురా నాకు కనపడట్లేదు. నేను ఆనే ఉన్నా ఎదురుగా. ఏడురా పాస్టర్ రాలేదు కదరా వాక్యం చెప్పడానికి వస్తున్నాయి, ఎంతసేపు రావాలరా, టైం అవుతుంటే ఏం చేస్తున్నాడు ఎంతసేపు అంటున్నాడు. నేను ఆనే కూర్చున్నాను ఎదురుగా, కళ్ళు కనపడలేదేమో ఆయనకు. టైం అవుతుంది వాక్యానికి పిలువు, ఏడున్నాడు రమ్మన్నట్టు. ఆయన అంటాడు, పెదనాయన ఆడు వెనకనే కూర్చున్నాడే వస్తాడులే నీకంటే. ఏడున్నాడు రాడ పాస్టర్ అయ్యా అంటే ఆయన దృష్టిలో పాస్టర్ అంటే అట్టా ఇంతలో పొట్ట వేసుకొని ఏమండి టై బొడ్డు కాడగట్టి, కొంతమందిని చూడాలా టై నుంచి ఈడు దాకేస్తారు, ప్యాంటు తీసుకొచ్చి ఈడ కడతారు. పాస్టర్ ఐటెంగ్ వీళ్ళు ఉండాలంగా ఎరుగా పట్టేసుకో. ప్రియమైన సంగమం అందరికి వందనాలు, బాగున్నారా అట్ట అనాలన్నమాట. ఒక పక్క ఆయనకి ఏగాతున్నాడు, రే పాస్టర్ ఆయన వీళ్ళు ఏడున్నాడు, పాస్టర్ కనిపెట్టే పెదనాయన వెనక్కుండాలంటే ఏడున్నారా బుద్ధి లేనా, మైకులో పిలువా అని చెప్పేసరికి నా పేరు పెట్టి పిలిచేసరికి ఏమండి నేనేమో సింపుల్ కానీ కదండి, సోకులు బోకులు చేసేవాడిని కాదు, సింపుల్గా ఏమన్నా తెల్లబట్టలు వేసుకొని సింపుల్గా పోతాడు. ఈయన పాస్టర్ అయ్యా, అబ్బో మంచి మగోని తెచ్చిర్రే అని అన్నాడు వాళ్ళందరూ ముందే. ఈయన పాస్టర్ అయ్యా మంచి మగోని తెచ్చిండ్రు, అవుతాడే వాక్యం అనుకున్నాడు. ఏమండి ఆడికి ఇంకా లోపల కూర్చోబెట్టి వాక్యం చెప్పడానికి ఏమండి తీసుకొని వచ్చిన లోపల కూర్చోబెట్టి ఏమండి వాక్యానికి సమయం ఇచ్చిన తర్వాత, వాక్యానికి సమయం ఇచ్చినాక ఆయన పోయి వెనక కూర్చున్నాడు. అంటే ఆయన దృష్టిలో నేను పాస్టర్ని కానట్టు ఇంకా వెనక కూర్చున్నాడు. పోయి లాస్ట్ కుర్చీలో కూర్చున్నాడు. అబ్బో ఈయన పోయి అవుతాడు, ఇరగదీస్తాడు, తోస్తాడు, జనాలు పోయి ఇంటర్లే అని. ఆ రోజున ఏమండి దేవుని మహాకృపను బట్టి వాక్యం చెప్తుంటే వెనక నన్ను ఎగతాళి చేశాడు చూడు, నన్ను అవమానించి జనాలందరి ముందు నన్ను తక్కువ చేశాడు చూడు. ప్రార్థన అయిపోయిన తర్వాత జనాలకు ప్రార్థన చేస్తుంటే కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడండి. కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. అయ్యా తెలియక నేను పొరపాటున మాట్లాడాను, నిజంగా దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తివి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. అంటే ఏమండి పైకి మాత్రం పర్సనాలిటీగా ఉన్నంత మాత్రాన దేవుడు మనలో లేడని అనుకోకూడదు. ఎంత అన్నమండి పలావు ఏమండి దొన్నకూర కలుపుకొని నీకెందుకు ఏత్తా ఉన్నాడు. నేనేమంత వేపుకున్నా అన్నది ఏందయ్యా నీకు కూడా వేయాలన్నా అన్నది ఎర్ర బకెట్. అమ్మ నేను అంత తినేను కాదు తల్లి. ఏంది మీ పాస్టర్లు బాగా తింటారు కదా, కుతికెళ్ళాక బేహం అంటారు కదా, వేపించుకో. నాకు అంత వద్దాం మళ్ళీ పిరికిడి చాలు తల్లి అని చెప్పి అంత వేపించుకొని పోతామంటే పాస్టర్ అంటే అట్టుండాలా, తిండిపోతాడు ఉండకూడదు. ఈ 3 కాసులో చూడు అట్ట తింటున్నాడు అని తిట్టిపోయింది. ఆయన అన్నాడు పాస్టర్ పోతా పాస్టర్ ఆయన నన్ను బాగా తిట్టించి నువ్వు నీ అట్టోడి కాడ కూర్చుంటే నాకు బువ్వ కూడా దొరకదన్నాడు. ఎన్నాళ్ళు కడుపు కాల్చుకున్నాడు మళ్ళీ ఆయన. పాపం ఇంతకు ఆమె పెట్టిందో పెట్టలేదు. ఎవరు పాస్టర్ అమ్మ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన యందు జాలి పడాలి అంటే, దేవుని
దేవుడు మన యందు ఆయన కరుణ కటాక్షము కలిగి ఉండాలి అంటే మనము వినయ విధేయతలతో కూడినటువంటి మొరను విన్నవించుకునే వారిగా ఉండాలి. వినయ విధేయతలతో కూడినటువంటి మొర దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము ఏమండి ఆ వినయ విధేయతలతో కూడినటువంటి భక్తిని మనం చేయగలుగుతామో ఆయన మనకు సమీపంగా ఉండి నీవు ఏ అవసరతలైతే కోరుకుంటావో ఆయన నీ యందు జాలిపడి నీ అక్కర్లను నా దేవుడు తీర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన నెలలో చెప్పాను, ఇక ఏమాత్రమును కన్నీళ్లు విడవము. కన్నీళ్లు విడవనివ్వకుండా దేవుడు మనల్ని చేసిన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ నెల జాలి పడుతున్నాడు మన మీద. దేవుడు మన మీద జాలి పడుతున్నాడు. ఎందుకంటే ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు కాబట్టి నీవు ఎంత కఠిన హృదయమైనటువంటి మనస్సు కలిగి ఉన్నప్పటికీ, ఎంత విధానము కలిగినప్పటికీ, ఎంత దేవునికి ఏమని బాధకరమైనటువంటి స్థితిగతుల మధ్యలోకి వెళ్ళినప్పటికీ కూడా మన ఎడల ఆయన జాలి పడుతున్నాడు. ఆయన జాలి పడుతున్నాడు. ఆయన జాలి కలిగినటువంటి దేవునిగా మనకు నిలిచి నీ ఎడల ఆయన ఒక కరుణ కటాక్షాన్ని నింపగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ మిట్ట మధ్యాహ్న వేళలో ఈ పునరుత్థానపు ఆరాధనలో చేరి కూడి వచ్చినటువంటి నీ జీవితంలో నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో యేసేపు సంతతి మీద జాలిపడినాను కానీ అనే దేవుడిని కాదు, కానీ వారి మీద జాలి పడతాను, యూదా వంశస్థుల మీద జాలి పడతాను. అదేవిధంగా ఈ మందిరానికి ఎన్ని కుటుంబాలు అయితే వస్తున్నాయో నేను వారి కుటుంబాల మీద జాలి చూపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొన్ని సందర్భాల్లో కోపించినప్పటికీ కూడా ఆ కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందంట. ఈరోజున జాలి కలిగినటువంటి దేవుని దయని నువ్వు కోరుకుంటున్నావా? ఆయన మన ఎడల చాలా పడాలి, జాలి కలిగి ఉండాలి అని అంటే మనము వినయ విధేయతలతో కూడినటువంటి మొర్రను మనం విన్నవించుకోగలిగితే దేవుడిని యొక్క ప్రార్థనను అంగీకరించి నీ కార్యాలు సఫలం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం.